పిల్లల వాగ్దానం ఇస్తున్న సంఘానికి బయలుపరుస్తున్నారు. సంఘము ఎప్పుడు కష్టార్జితం అనుభవించుద్ది అంటే ఆయన యందును భయభక్తులు కలిగినప్పుడు. ఆయన యందు మనము ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో ఆయన మన త్రోవలను సరిచేసి నడిపిస్తాడు. అందుకే ఇక్కడ మన యాత్ర చేసిన కీర్తనకారు రాస్తాను, నీవు ధన్యుడువు, నువ్వు మేలు కలుగును, నీలోబడి నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి నుండి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటుంది. హల్లెలూయా. ఎంత చక్కటి మాట. పిల్లలు ఎదుగుచూ ఉన్నప్పుడు, పిల్లలు ఫలిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రికి సంతోషం. ఎక్కువ సంతోషం ఏది అంటే పిల్లలంటే, ఎవరైనా పిల్లలందే, పిల్లలు ఫలిస్తేనే తల్లిదండ్రికి మరి సంతోషం. అందుకే దేవుడు యొక్క ఆదామును అవ్వను చేసినప్పుడు కూడా మరి సాతాను వాళ్ళ మోసగించినప్పుడు కూడా ఈ భూమిని పెళ్ళగించండి. దీనివల్ల ఏం జరుగుతాయి? ప్రార్థన వల్లే జరుగుతాయి. ప్రార్థన లేకపోకుండా ఏమి జరుగుతాయా? నిస్తస్థానం కూర్చుంటే ప్రార్థన లేకపోకుండా దేవునికి ఇష్టపడదు. ఆయనతో గడపాలి, కనిపెట్టాలి. అలా గడిపిన వారు ఎవరు అంటే దాన్ని నిరంతరమును కూడా చూస్తారా. రాజు యొక్క రాజు ఎన్నో శ్రమలు పెట్టాడు. మరి ప్రార్థన చేయడం అలవాటు ఉంది కాబట్టి అదే షాక్గా తీసుకొని ప్రార్థన చేయించకపోకుండా తనకి షాకులు చూపించి తను తీసుకెళ్లి సింహభూమిలో వేసాడు. అయినా అక్కడ కూడా అసలు సింహాలు ఏం తింటాయి? మాంసం తింటాయి. తినే మాంసం అవి మరి ఆ వేసిన నద్య ఎలా వాసన వస్తుంది. మరి ఆ యొక్క సింహభూమిలో వేసారు అంటే ఎంత కఠినంగా ఉందో చూడండి. అతను అక్కడ రేత్రంతయు మోకరించాడు, ప్రార్థన చేశాడు, కన్నీరు కార్చాడు. సింహాలట ఒక సాధు జంతువులయ్యి వండుకొని నవరేసాయంట. నవరవేసాయి ప్రార్థన చేస్తుంటే నవరవేసాయి. అందుకే వాటిని సెలవిస్తుంది. ఎలా ఉంటే ఎలా ఉంటారు అంటే మీ భోజనము బల్ల చుట్టూ ఒలివ మొక్క వల్లే ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. పాపమని ఎప్పటికప్పుడు వారికి